ఆదోని ప్రజలు కూడా కోరేది ఒకటే, మన సైనికులని ధైర్యంగా మన కోసం పోరాడుతున్నప్పుడు మనం కూడా ప్రార్థిస్తే వారికి మనోధైర్యం ఇస్తుందనేది మనందరికి ఆశ. దీనికి మోదీ గారికి కూడా, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి కూడా మనం వారికి ఇంకా పాజిటివ్ మైండ్ ధైర్యంగా ఇస్తే ఖచ్చితంగా మనం సాధించుకుంటామని కోరుతూ, ఈరోజు మన రాష్ట్రం కూడా పురంధేశ్వరి గారు మేడం, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం కూడా కోరికై బీజేపీ ప్లస్ అందరు పార్టీలు గుడికి వెళ్లి పూజలు చేపించి వాళ్ళపైన పూజలు చేపించాలనేది చెప్పారు. ఈరోజు మన ఆదోని పట్టణంలో ఆంజనేయ స్వామి గుడికి పోయి నేను పూజ నిర్వహించినాను. మీ వంతు కూడా ఇలాగనే ఈరోజు రేపు ప్రతి ఒక్కరూ వారి ఇష్టదేవతల దగ్గర పోయి పూజించి చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 22వ తారీఖు పహల్గాం మన కాశ్మీర్లో ఒక టూరిస్ట్ స్పాట్లో బాధకర విషయం, టెర్రరిస్టులు 26 మంది భారతీయుల్ని కిరాతంగా చంపబడినారు. చెప్పి నువ్వు హిందూనా ముస్లిమా అని అడిగి తెలుసుకొని కిరాతంగా చంపబడినారు. దానికి దేశమంతా బాధపడింది. అందరూ ఆశతో ఎదురు చూస్తున్న దాన్ని ఎలా మనం తీర్చుకోలేమో అది మోదీ గారు వల్లనే సాధ్యమవుతుందనేది మనందరికీ తెలుసు. దానికి బదులుగా మే 7వ తారీఖు రాత్రి మన సైన్యాన్ని పౌరులు అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ క్యాంప్లో 5 ప్లేస్లు, 4 ప్లేస్లు పాకిస్తాన్లోనే. మనం చేసింది టెర్రరిస్ట్ క్యాంప్ అటాక్, సివిలియన్స్ పైన కాదు, వాళ్ళ మిలిటరీ పైన కూడా కాదు. మనం కసి తీర్చుకున్నాం. మనం దేశమంతా వరల్డ్ కంతా చెప్పేదేమంటే, మేము వాళ్ళు చేసిండే కిరాతగా చంపబడిన టెర్రరిస్ట్ ప్రోత్సహించే ప్లేసెస్ని, దాని క్యాంప్ని అటాక్ చేసినాం అని చెప్పినా కూడా పాకిస్తాన్ తొండి న్యాయం ప్రతిసారి వాళ్ళు ఇలాగనే చెప్తుంటారు. దానికి ఫస్ట్లో వాళ్ళు ఎల్ఓసి కంట్రోల్లో వాళ్ళు బాంబులన్నీ బ్లాస్ట్ చేస్తే దానికి రివర్స్ కమన్ ఆర్మీ కూడా రివర్స్ ఇచ్చింది. కానీ ఈ 3 రోజుల నుంచి 8, 9, 10 3 రోజులు కూడా వారు డ్రోన్స్ ఉపయోగిస్తే 500 పైగా డ్రోన్స్ మన బార్డర్ ఏరియాస్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్స్ పైన కొన్ని సెంటర్స్ పైన డ్రోన్స్ వేస్తే వాళ్ళకి తెలియాల్సింది ఒకటే, మన దగ్గర పవర్ఫుల్ వెపన్స్, రివర్స్ కొట్టే వెపన్స్ తయారు చేసినాము. దాన్ని ఉపయోగించి ప్రతి ఒక్క డ్రోన్ని ఎదిరించి రివర్స్ కొట్టినాం. మన పైన ఏమీ జరగలేదు. కానీ పాకిస్తాన్ వార్తల్లో వారు చెప్పుకుంటూ వస్తున్నారు, చాలా ఏరియాలో మన భారత ప్రదేశంలో అటాక్ జరిగిందనేది. కానీ ఇది తప్పు. మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన భారతీయులందరికీ ఒకటే, మనం పాకిస్తాన్ లోపల పోయి కొట్టినాం, కానీ వారు ఎప్పుడు మన ప్రదేశంలో మిజైల్స్ చేసినా వారు న్యూట్రలైజ్ చేసేసాం. సో ఇది భారతీయులందరికీ గర్వకారణం. మనమందరూ ఇవాళ ప్రతి ఒక్కరు వారు
గుడిలో లేకుంటే మస్జిద్లో లేకుంటే చర్చిలో ప్రే చేసి మన ఆర్మీ ఇంత కష్టపడతాం, మనం నిద్రపోతున్నాం, కానీ వాళ్ళు మన కోసం జీవించినప్పుడు వారి కోసం ప్రార్థించి ఇంకా ధైర్యం ఇచ్చి మనం మోరలీ సపోర్ట్ చేయాలన్నది ప్రతి ఒక్క భారతీయులు రియలైజ్ చేసి మన అది కాక టోటల్ సైన్యమే కాదు, ప్రధానమంత్రి గారు హర్నిశాల భారతదేశం కోసం పోరాడిన వ్యక్తి ఇవాళ వారికి కూడా ధైర్యంగా అంటే వాళ్ళు పాజిటివ్ ధైర్యంగా ఇవ్వాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. సో ఈ యొక్క వార్ని ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ ఇండియా వార్ని ఏం వాళ్ళు అనుకుంటున్నారు, ఖచ్చితంగా భారతీయులు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి ఈ యొక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మా కోరికై భారతీయులందరి కోరికై అది కూడా ఆక్యుపై చేస్తే వారు ప్రత్యేకంగా బుద్ధి చెప్పినట్లుంటుంది అని మనం అందరూ భారతీయులందరూ ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇదే కాదు, ఏ అవసరం వచ్చినా భారతీయులు యూనిటీ ఉంటే ఖచ్చితంగా రేపు ఈ వారే కాదు మన దేశం కూడా ప్రగతి సాధిస్తుంది. 2047 కల్లా వికసిత్ భారత్ లాగా మనం అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మన యూనిటీ ఉంటే మనం సాధించగలమనేది ఆశతో ఇంతటితో నమస్కారం. విట్టా రమేష్ కుమార్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, స్పెషల్ ఇన్వైటీ.